అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు చెప్పుకుందాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు ఇమీడియట్గా లైక్ చేయాలి. ఇప్పుడు మన ఛానల్ రెగ్యులర్గా చూసే వాళ్ళు ఉంటారు కదా, రెగ్యులర్గా ఈ వీడియో కోసం వెయిట్ చేసే వాళ్ళు ఒక 10,000 మందికి పైగా ఉంటారు. అందరూ కూడా ఇమీడియట్గా లైక్ చేస్తే, మీరు లైక్ చేయడం వలన ఈ వీడియోని యూట్యూబ్ ఆటోమేటిక్గా వేరే వాళ్ళకి షేర్ చేస్తుంది, బూస్ట్ చేస్తుంది. సో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. వ్యూస్ 75,000 వ్యూస్ రీచ్ అయ్యేలా చూడండి. నిన్న 49,000 దగ్గర ఆగిపోయాం. అంత ముందు రోజు మొన్న కూడా 49,000. మొన్న నేను వీడియో 7:30కే రిలీజ్ చేశాను. ఈరోజు కూడా 7:30కే రిలీజ్ చేస్తున్నా. సో లేట్ అవ్వకుండా చూసుకునే బాధ్యత నాది. ఎందుకంటే ఈ వీడియో కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారనేది నాకు చాలా మెసేజ్లు చాలా రూపాల్లో తెలుస్తుంది. సరే, తర్వాత నిన్న మన సీఎం గారు మన పిఎం గారిని కలిశారు. ఎంత అద్భుతమో కదా ఆ ఫోటో. అది రాజకీయాల మహిమ, పవర్ మహిమ, సీట్లు మహిమ. ఇదిగోండి చూడండి, ఆ నవ్వులు, ఆ సంతోషము, ఆ ఉత్సాహము. ఢిల్లీలో ప్రధాని మోదీని సన్మానించి పుష్పగుచ్చం అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. బడ్జెట్ సాయం సత్వరం అందించండి, ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు వినతి. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, నడ్డాలతో చర్చలు. విశాఖ ఉక్కు భవిష్యత్తుపై కుమారస్వామితో సమాలోచన. సో ఇక్కడ బడ్జెట్లో మనకు కొన్ని హామీలు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో మన రాష్ట్రానికంటూ సెపరేట్గా కొన్ని హామీలు ఇచ్చారు. రాజధాని నిర్మాణానికి 15,000 ఆర్థిక సాయం. అది గ్రాంటా, అప్పా అనేది క్లారిటీ లేదు. మేబీ అప్పు ఇప్పిస్తారు, కానీ ఆ అప్పు ఎవరు తీరుస్తారు? కేంద్రం తీరుస్తుందా, రాష్ట్రం తీరుస్తుందా అనేది తర్వాత. కానీ ఆ 15,000 ఇమీడియట్గా కొంచెం త్వరగా అప్పు ఇప్పించండి, అదొకటి. అలాగే విశాఖపట్నం నుంచి చెన్నై కారిడారు, వార్వకల్ నుంచి బెంగళూరు కారిడారు, పారిశ్రామిక కారిడార్, అలాగే మనకు రావాల్సిన కొన్ని రాయితీలు, ఇలా చాలా అంశాలు ఉన్నాయి. వాటన్నింటినీ మాట్లాడడానికి వెళ్ళారు. అలాగే పోలవరం గురించి మాట్లాడడానికి పనిలో పనిగా విశాఖ ఉక్కు గురించి కుమారస్వామి గారితో కూడా చర్చించారంట. విశాఖ ఉక్కు అనేది ఇప్పుడు చాలా కీలకమైన ఇష్యూ. ఎందుకంటే అక్కడ ముడిసరుకు పూర్తిగా ముడిసరుకు నిల్వలు అయిపోయినాయి. ఆ విశాఖ ఉక్కు కోసమే ముడిసరుకు తీసుకొచ్చినప్పటికీ అవి పోర్టుల్లో ఉన్నాయి, పోర్టుల దగ్గర ఉన్నాయి. ఈ ఉక్కు కర్మాగారానికి పంపించట్లా. ఎందుకంటే వీళ్ళు అమౌంట్ ఇవ్వట్లేదు, వీళ్ళ దగ్గర ఇవ్వడానికి డబ్బులు లేవు. అక్కడ ముడిసరుకు లేదు, ముడిసరుకు కావాలంటే డబ్బులు ఇవ్వాలి, డబ్బులు లేక ఆపేశారనమాట. సో దాని మీద కూడా నిన్న చర్చించారంట. దాని మీద నేను నిన్న వీడియో చేశాను. చాలామంది నన్ను తిట్టారు, నీకేం తెలియదు, నువ్వు కావాలని చేస్తున్నావు, అది ఇదిగో స్టీల్ ప్లాంట్ పోయేలా ఉంది, బాబు పవన్ గాలి మాటలేనా అని చెప్పి నేను నిన్న ఒక వీడియో చేశాను. ఎందుకంటే అక్కడ ముడిసరుకు అస్సలు అందుబాటులో లేదు. సో పరిశ్రమలో 3 విభాగాలు పనిచేయాల్సింది 2 విభాగాలు ఆపేసి ఒకటే పనిచేస్తుంది. ఆ ఒకటి కూడా ముడిసరుకు అయిపోయింది. సో ముడిసరుకు అందించండి, ముడిసరుకు లేకపోవడం వల్ల ఈ ఇబ్బందులు ఉన్నాయి, దానివల్ల వేలాది మంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారు అని నేను నిన్న వీడియో చేస్తే చాలామంది దానిలో నెగిటివ్ కామెంట్స్ చేశారు. పర్లేదు, అంటే రాజకీయాల్లో చెప్తున్నప్పుడు నేను చెప్పేది అందరికీ నచ్చాలని లేదు, చాలామందికి నచ్చదు. అందులో ఒక పార్టీ వాళ్ళు పర్టికులర్గా నేను ఈ వీడియోకి నేను వైసీపీ పెయిడ్ ఆర్టిస్ట్ని అయిపోయాను అనమాట. కొంతమంది అదే కామెంట్ చేశారు, ఏంటి వైసీపీ పెయిడ్ ఆర్టిస్ట్ అయ్యావా, పేటీఎంలో జాయిన్ అయ్యావా అని చెప్పి కొంతమంది కామెంట్ చేశారు. అంటే రాష్ట్రంలో సమస్యలను కూడా చెప్పనివ్వరు కొంతమంది. సరే, అది పక్కన పెడితే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో, విశాఖ ఉక్కు విషయంలో కూడా ఆ మంత్రి గారితో భేటీ అవ్వడం, అలాగే ఆర్థిక శాఖ మంత్రి గారితోనూ, జలవనరుల శాఖ మంత్రి గారితోనూ, హోంశాఖ మంత్రి గారితోనూ, వాళ్ళందరితోనూ ఎక్కువసేపు చాలాసేపు భేటీ అయ్యారంట. సో మంచిదే. ఇదిగోండి, ప్రధాని మోదీతో సుమారు గంట, అక్కడ నుంచి నేరుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఒక గంట, అక్కడ నుంచి కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి కూడా వచ్చి ఆ సమావేశంలో భాగస్వాములు అయ్యారు. ఇందులోనే విశాఖ ఉక్కు భవిష్యత్తుపై చర్చించారు. తర్వాత హోంమంత్రి అమిత్ షా ఇంటికి వెళ్ళి గంట పాటు సమావేశమయ్యారు. సో ఇట్లా అందరితోనూ ఎక్కువసేపే చర్చలు జరిగాయి. కాబట్టి ఏదో గుడ్ న్యూస్ వస్తుందని విందాం. ఏమొస్తుందా, ఏం గుడ్ న్యూస్లు వస్తాయన్నది వినడమే. మనం ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఏమైనా గుడ్ న్యూస్లు పట్టుకొస్తారేమో ఒక ఆశ. గతంలో కూడా ఢిల్లీ వెళ్ళారు, గత సీఎం గారు ఢిల్లీ వెళ్ళారు, అనేక సార్లు వెళ్ళారు. వెళ్ళిన ప్రతిసారి ఇంటర్నల్ వర్క్స్ చేయించుకుంటూ వచ్చారు. వాళ్ళకు కావాల్సిన అంతర్గత అంశాలను నెరవేర్చుకుంటూ, కేసులని అదని ఇదని, ఆ సిబిఐ అని అదని ఇదని నెరవేర్చుకుంటూ వచ్చారు. అట్లీస్ట్ ఈ సీఎం గారు అయినా రాష్ట్రానికి కావాల్సినవి తీసుకొస్తారని ఆశిద్దాం. ఢిల్లీ వెళ్ళారు కదా,
దాని ఫలితాలు ఒక వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో 15 రోజుల్లోనో కనిపించాలి అని ఆశించడం తప్ప ఇంకేమీ చేయలేని సాధారణ జీవులం మనం. తర్వాత ఉద్యోగుల బదిలీలకు పచ్చజెండా. 15 ప్రభుత్వ శాఖల్లో ఆగస్టు 19 నుంచి 31 వరకు నిషేధం ఎత్తివేత. ఉపాధ్యాయులు వైద్యులకు లేవు, ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల. సో ప్రజలకు నేరుగా సంబంధం ఉన్న శాఖలు తప్ప మిగిలిన అన్ని శాఖల్లో కూడా బదిలీలు దాదాపుగా 15 ప్రభుత్వ శాఖల్లో బదిలీలు ఉన్నాయి, బదిలీలు జరుగుతాయి. సో ఆల్రెడీ ఈ సిఫార్సులు లాబింగ్లు అవి ఇవి మొదలయ్యాయి అన్నమాట. ఈ నెలాఖరు వరకు బదిలీలు జరుగుతాయంట. రాష్ట్ర ప్రభుత్వం 15 శాఖల్లో ఉద్యోగుల సాధారణ బదిలీలకు పచ్చజెండా ఊపింది. బదిలీలపై ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని ఆగస్టు 19 నుంచి 31 వరకు ఎత్తివేసింది. ఎక్సైజ్ శాఖలో మాత్రం సెప్టెంబర్ 5 నుంచి 15 వరకు బదిలీలకు వీలు కల్పించింది. సంబంధిత మార్గదర్శకాలతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారన్నమాట. బదిలీల కోసం చాలా విభాగాలు, చాలామంది ఉద్యోగులు వెయిట్ చేస్తున్నారు. సో ఆ జీవో వచ్చింది కాబట్టి ఇంకా మొదలయ్యాయి. ఎవరికి ఎక్కడ కావాలి ఏంటనేది చూసుకుంటున్నారు కొంచెం. తర్వాత ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి. పోలవరం దస్త్రాల దహనం అక్రమాల ఆధారాల్ని మాయం చేసేందుకేనని అనుమానం. పరిశీలించి సగం కాల్చినవి నకళ్లేనని ఆర్డీఓ వెల్లడి. పూర్తిగా కాలిన వాటి జోలికి వెళ్ళని యంత్రాంగం. పూర్తిగా కాలిపోయాక ఏముంటుంది, అక్కడ బూడిద ఉంటుంది. అదేంటనేది చూడలేరు కదా. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయం దస్త్రాలను గుట్టుగా కాల్చేశారు. ఈ వ్యవహారం శనివారం వెలుగులోకి వచ్చింది. పోలవరం ఎడమ కాలువ భూసేకరణ విభాగం దస్త్రాలుగా పేర్కొంటున్న వీటిని కార్యాలయ గేటు బయట సిబ్బంది కాల్చేశారు. మీడియా వెలుగులోకి తేవడంతో సగం కాలిన వాటిని లోపలకు తరలించారు. ఉన్నతాధికారుల అనుమతి లేకపోవడం, వారంతా సెలవుల్లో ఉండడంతో ఆర్డీఓ వెళ్ళి చూసి సగం కాలిన వాటికి నకల్లేనని చెప్పారంట. తీతిదే ఇంజనీరింగ్ విభాగంలోనూ కాలిన దస్త్రాలు, కుట్ర కోణంపై అనుమానాలు, కేసు నమోదు. అసలు ప్రభుత్వం ఏం చేస్తుందండి? ఏమంటే మదనపల్లి ఆర్డీఓ మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో అంత పెద్ద అగ్ని ప్రమాదం ఇంటెన్షనల్గా కావాలని కుట్రపూరితంగా దురుద్దేశంతో అక్కడ ఉన్న ఫైళ్ళు తగలబెట్టాలని కాల్చేశారు. దాదాపుగా 4 వారాలు 3-4 వారాలు అవుతుంది. ఆ తర్వాత అన్ని ప్రభుత్వ శాఖల్లో కూడా అలర్ట్ అవ్వాలి కదా. ఆ ప్రతి ప్రభుత్వ శాఖలో కూడా ఒక ఉన్నతాధికారి ఉంటారుగా. ఒక ఎంఆర్ఓ ఆఫీస్ అయితే ఎంఆర్ఓ ఉంటారు, ఒక ఆర్డీఓ ఆఫీస్ అయితే ఆర్డీఓ బాస్ ఉంటారు. అంటే ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఒక బాస్ ఉంటాడు. ఆ బాసులందరికీ కూడా మెమోలు ఇవ్వచ్చుగా. ఇదిగో మీ ఆఫీసుకి సంబంధించి ఏ ఫైల్ తగలబడినా, ఏ పేపర్ దగ్ధమైనా మీదే బాధ్యత, ఇమీడియట్గా మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం, మిమ్మల్నే బాధ్యులుగా చూస్తాం అని ఇమీడియట్గా ఒక మెమో ఇవ్వచ్చుగా. ప్రభుత్వం ఎందుకు అంత సైలెంట్గా ఉదాసీనంగా వ్యవహరిస్తుంది? మీరు కాల్చుకోండి, ఆయన కాల్చుకోండి అని. గత ప్రభుత్వంలో అన్ని శాఖల్లోనూ ఇప్పుడు రేపు పొద్దున ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఈ మద్యం ఫైళ్ళు తగలబెట్టేస్తారండి. ఎలా దొరుకుతాయి తప్పులు? గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు ఎలా దొరుకుతాయి? ఈ మద్యం ఎవరి దగ్గర కొన్నారు, ఎంతెంత కొన్నారు, ఆ కొత్త బ్రాండ్లు ఎవరు పర్మిషన్లు ఇచ్చారు, ఇదంతా కూడా తగలబెట్టేస్తారు. అప్పుడు ఆధారాలు ఎక్కడ దొరుకుతాయి? అంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం అన్ని శాఖల అధికారులకు కూడా బాధ్యత కొంచెం సీరియస్గా స్ట్రిక్ట్గా ఉండాలి. మరి అలా సావధానంగా మీడియాగా వెళ్ళిపోతున్నారనమాట. సో అది అలుసుగా కనిపిస్తుంది. ప్రతి ఇప్పుడు దీన్ని ఆదర్శంగా తీసుకుంటారు, ఎవరు వదిలిపెట్టరు. ఇప్పుడు ఎందుకంటే చాలా చోట్ల ఫైళ్ళు తగలబడుతున్నాయి, సైలెంట్గా ఫైళ్ళు తగలబడుతున్నాయి లేదా మాయమైపోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో చాలా విభాగాల్లో అక్రమాలు జరిగాయి. వాటిని నిగ్గు తేల్చాలంటే ఫైళ్ళు ఉండాలి, ఫైళ్ళు చూడాలి. ఆ ఫైళ్ళు చూస్తేనే అక్రమాలు ఏంటో తేలుతాయి. ఇప్పుడు అవి తేలకుండా, కనిపించకుండా, ఆ ఫైళ్ళు కనిపించకుండా తగలబెట్టేస్తున్నారు. ఇది ఒక కొత్త కల్చర్ వచ్చింది. గతంలో ఎప్పుడూ లేదు ఈ కల్చర్, కొత్తగా వచ్చిందనమాట. ఎన్నికల ఫలితాలు రావడానికి ముందే సిఐడి ఆఫీస్కి సంబంధించిన దస్త్రాలు తగలబెట్టేశారు. ఇలా చాలా జరుగుతున్నాయి చూడండి. టీటీడీలో కూడా కుట్రకోణంపై అనుమానాలు, కేసు నమోదు. టీటీడీలో ఇంజనీరింగ్ విభాగంలో కాలిన దస్త్రాలు. ఇంజనీరింగ్ విభాగంలో అంటే టీటీడీలో గత 5 ఏళ్లలో అనేక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వర్క్స్ జరిగాయి, డెవలప్మెంట్ వర్క్స్ జరిగాయి, 100 కోట్లు ఖర్చు పెట్టారు. సో ఆ టెండర్లు ఎవరికి ఇచ్చారు, ఎవరు వాటా, ఎవరెవరు ఎంత తిన్నారో అదంతా ఉంటాయి దానిలో. ఆ దస్త్రాలు కాల్చేశారంట. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై విచారణ అనుమతించిన గవర్నర్ గెహ్లోట్. సీఎం భార్యకు విలువైన భూములు పరిహారంగా ఇచ్చినట్టు ఫిర్యాదులు.
ఇది కొంచెం సీరియస్, దేశవ్యాప్తంగా ఒక రాజకీయ చర్చకు దారితీయబోతోంది కర్ణాటక సీఎం గారి మీద విచారణ అంశం. ఎందుకంటే అక్కడ కేంద్ర ప్రభుత్వ చేతుల్లో గవర్నర్ ఉంటారు, అందరికీ తెలుసు. అక్కడ ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సో ప్రభుత్వంలో కూడా విభేదాలు ఉన్నాయి. యాక్చువల్లీ డీకే శివకుమార్ గారి గ్రూప్ వేరు, సీఎం గారి సిద్ధరామయ్య గారి గ్రూప్ వేరు. ఏదో వాళ్ళు ఒక ఒప్పందం మీద సిద్ధరామయ్య గారు సీఎంగా ఉన్నారు. సో వాళ్ళలో ఉన్న గ్రూపులను వాడుకోవాలనుకున్నారో, లేదంటే అక్కడ ఉన్న నిజమైన అక్రమాలను బయటకు తేవాలనుకున్నారో కానీ బీజేపీ కొంచెం ఒక జర్క్ ఇచ్చింది. సో అక్కడ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారి భార్యకు గతంలో మైసూర్లో కొన్ని ల్యాండ్స్ ఉంది. సో దాన్ని డెవలప్మెంట్ కోసం అక్కడ మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఆ భూములు ఇచ్చారు. దానికి పరిహారంగా వాళ్ళకి విజయనగర ప్రాంతంలో కొన్ని భూములు ఇచ్చారు. సో ఆ భూములు వీళ్ళు ప్రభుత్వానికి ఇచ్చిన భూముల కంటే వాళ్ళకు ప్రభుత్వం పరిహారంగా ఇచ్చిన భూముల విలువ బాగా ఎక్కువ ఉంది. సో దీనిలో అధికార దుర్వినియోగము, స్కాము, అవినీతి జరిగింది. సో దీని మీద విచారణ చేయాలి అని చెప్పి సీఎం స్థాయిలో సీఎం, మంత్రులు, కేబినెట్ మంత్రులు వాళ్ళ మీద విచారణ చేయాలంటే గవర్నర్ అనుమతి ఉండాలి. కాబట్టి గవర్నర్ కూడా నిన్న అనుమతి ఇచ్చారన్నమాట. సో అది రాజకీయంగా అగాధం కాబోతుంది. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనిలో బీజేపీ పాత్ర ఏంటి, రాజకీయ కోణం ఎంత మేరకు ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. తర్వాత వెంకయ్య జీవితం గ్రామీణుల సంక్షేమానికి అంకితం. స్వర్ణ భారత్ ట్రస్ట్ 23 ఏళ్ల సేవా ప్రస్థానం స్ఫూర్తిదాయకం. నెల్లూరు జిల్లా వెంకటచలంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్. ఓకే, వైద్యుల భద్రతకు చట్టం తేవాలి. కోల్కతా ఘటనపై నిరసనలు వెల్లువ, వైద్యులు, జూడాలు, వైద్య సిబ్బంది ఆందోళన, రాష్ట్ర వ్యాప్తంగా ఓపీ సేవల బహిర్గతం. ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నా. కల్కటాలో జరిగిన ఘటన మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో బాగానే వ్యూస్ వచ్చాయి. ఇదిగోండి, 1,23,000 మంది చూశారు 16 గంటల్లో. కోల్కతా దారుణం, ముమ్మాటికి కుట్ర, పెద్ద మాఫియా పనే అని చెప్పాను. అందులో నాట్ ఓన్లీ అది, నేను సింపుల్గా చెప్తా చూడండి. కలకత్తాలో జరిగిన ఘటనని ఎంత దారుణం ఉందంటే దానిలో ఎంత పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారంటే, ఫస్ట్ సీన్ నెంబర్ 1 ఆమెని ఆత్మహత్యగా చూపించాలనుకున్నారు. అది పూర్తిగా రాయకూడదు, స్ట్రైక్స్ వస్తాయి, అందుకని పూర్తిగా అలా చూపించాలనుకున్నారు. అవ్వలేదు. పేరెంట్స్ వచ్చి లేదు సంథింగ్ ఏదో జరిగింది అని చెప్పి చూసేసరికి ఇది మానభంగంగా చూపించాలి అనుకున్నారు. అందుకు ఒక బలిపశువు, ఒక సంజయ్ రాయ్ అనే బలిపశువుని తీసుకొచ్చి అవును నేనే చేశా, దమ్ముంటే నన్ను ఉరి తీసుకోండి అని చెప్పి వాడు బిల్డప్ కొట్టాడు. సో దాంతో సరే వాడే చేశాడు, రేప్ చేసినాడు, అంత ధైర్యంగా ఉన్నాడని చెప్పి దేశంలో ఉన్న కోపమంతా సంజయ్ రాయ్ అనేవాడి మీద డైవర్ట్ అయింది. ఆ తర్వాత ఎప్పుడైతే సిబిఐ రంగంలోకి దిగిందో, ఎప్పుడైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందో, ఇది సింగిల్ పర్సన్ కాదు గ్రూప్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది అని ఒక రిపోర్ట్ వచ్చింది. సో దీంతో ఇదేంటి ఇంత గ్రూప్ ఇన్వాల్వ్ అయ్యి ఉందంటే ఏదో పెద్దదే జరిగింది అనే అనుమానాలను బలపరిచింది. ఇక్కడ ఇది జరిగిన తర్వాత సిబిఐ రంగంలోకి దిగిన తర్వాత అక్కడున్న సాక్ష్యాలను ధ్వంసం చేయడం ప్రారంభించారు. ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ పక్కన అనూహ్యంగా రిపేర్ వర్క్స్ చేస్తున్నారంట. అక్కడ ఉన్న రిపేర్ వర్క్స్ చేయడం వలన అనుమానాలు బలపడ్డాయి. అలాగే బయట ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లని, వైద్యుల్ని, వాళ్ళని కొట్టడానికి అధికార పార్టీ కార్యకర్తలు కొంతమంది వచ్చారు. అక్కడ అనుమానాలను బలపరిచింది. అలాగే మెడికల్ కాలేజీ యొక్క ప్రిన్సిపల్ని అనూహ్యంగా బదిలీ చేసి వేరే చోట పోస్టింగ్ ఇచ్చారు. అదొక అనుమానాలకు బలపరిచింది. ఇవి ఇంత చేస్తున్నారు కదా, ఎందుకంటే దానిలో ఆ కాలేజీలో కొన్ని దశాబ్దాల తరబడి ఒక పెద్ద మాఫియా ఉంది. అవయవాలకు సంబంధించి అలాగే XXX రిలేటెడ్ దానికి సంబంధించి ఒక రాకెట్, అలాగే నిషేధిత మాదక ద్రవ్యాలకు సంబంధించిన రాకెట్, ఇలా దేశంలో ఏదైతే జరగకూడదో, దేశానికి ఏదైతే దరిద్రమో అటువంటి మాఫియా, అటువంటి రాకెట్లన్నీ కూడా అక్కడ ఉన్నాయంట, ఆ కాలేజీలో ఉన్నాయంట. అవి ఆ అమ్మాయికి తెలిసి ఆ అమ్మాయి ప్రతిఘటించిందో, అందుకే ఇదంతా చేశారనేది ఒక ఇంటర్నల్గా పొలిటికల్గా కాదు, మీడియా ఇంటర్నల్గా జరుగుతున్న చర్చ. అయితే దీని మీద సిబిఐ దృష్టి పెడితే దేశం ఆశ్చర్యపోయే నిజాలు బయటకు వస్తాయి. సిబిఐ నిజంగా సీరియస్ దర్యాప్తు చేసి వాస్తవాలను చెప్తే వినడానికి దేశం సిద్ధంగా ఉండాలి, వాటిని నిరూపించడానికి సిబిఐ సిద్ధంగా ఉండాలి. చాలా చాలా సీరియస్ ఇష్యూ కాబోతుంది అది. సరే, అది కలెక్టర్కి సంబంధించి. సరే, మనం ఇంకా సాక్షికి వెళ్దాం. సాక్షిలో చూసుకుంటే మార్గదర్శి డిపాజిట్లు చట్టవిరుద్ధం, దేశాన్ని అంతటిది ఒక బాధ, ఏళ్ల బాధ ఒకటి.
ఆర్బీఐ చట్ట సెక్షన్ 45(s)ను ఉల్లంఘించారు. అందుకు మార్గదర్శి రామోజీరావును ప్రాసిక్యూట్ చేయాలి. చేయండి, ఆయన పైన ఉన్నాడు, వెళ్ళి చేయండి. ఎవరెవరు వెళ్తారు, వెళ్ళండి. నేరం చేశారనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. మార్గదర్శి సేకరించిన 2600 కోట్లకు పైగా డిపాజిట్లన్నీ చట్టవిరుద్ధమే. తెలంగాణ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన ఆర్బీఐ. ఇది నిన్న మనం ఆల్రెడీ వీడియో చేసాం. ఇదిగోండి, మార్గదర్శికి సంబంధించి నేను నిన్న చాలా క్లియర్గా మార్గదర్శికి పెద్ద కష్టం వచ్చింది అని చేశా. హైకోర్టుకి ఆర్బీఐ సంచలన రిపోర్ట్. అందులో విషయం ఏంటంటే, యాక్చువల్లీ మార్గదర్శిలో డిపాజిట్లు సేకరిస్తున్నారు కదా, ఆ డిపాజిట్ల సేకరణకు అనుమతి లేదు, అది చట్టవిరుద్ధం అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న హైకోర్టులో అఫిడవిట్ ప్రమాణ పత్రం దాఖలు చేసిందన్నమాట. సో మార్గదర్శిలో ఒక లెక్క ప్రకారం డిపాజిట్లు సేకరిస్తారు. అంటే నేను మార్గదర్శిలో చిట్టి కడుతున్నాను అనుకోండి, ఒక ₹1,00,000 చిట్టి. నా చిట్టి పూర్తి అవ్వకముందే నేను తీసుకుంటా, ₹1,00,000 పాడుకుంటా. సో నేను దానికి ఆ ₹1,00,000 నాకు మార్గదర్శి ఇవ్వాలంటే నేను ష్యూరిటీ కట్టాలి. నేను ష్యూరిటీ కట్టలేను, నా దగ్గర ష్యూరిటీ ఏమి ఉండదు. అప్పుడు మార్గదర్శి ఏం చేస్తుందంటే, నువ్వు ష్యూరిటీ కట్టలేవు కదా, చిట్టి పూర్తి అయ్యే వరకు ఈ ₹1,00,000 మా దగ్గరే ఉంచుకుంటాము, నీకు % వడ్డీ ఇస్తాం, ఇంట్రెస్ట్ ఇస్తాం అని చెప్తుంది. సో ఎలాగ నేను ష్యూరిటీ కట్టలేను కదా, సరే కానీ అని వదిలేస్తాను. అట్లా నేను ఉంచేసిన డబ్బులతో మార్గదర్శి ఎక్కడెక్కడో పెట్టుబడులు పెట్టుకొని వాళ్ళ వ్యాపారాన్ని విస్తరించుకుంటారు. సో అలా ఉంచుకోవడం, అది డిపాజిట్ల సేకరణ అంటారు. సో అది తప్పు, చట్టవిరుద్ధం అనేది ఉండవల్లి అరుణ్ కుమార్ గారి వాదన. దాన్ని ఎప్పుడో తెర మీదకి తెచ్చారు, ఆ కేసు ఇప్పుడు లైన్లోకి వచ్చిందన్నమాట. సో ఇది హైకోర్టు ఏమీ తీర్పు ఇవ్వలా, వీళ్ళు ఇంత పెద్ద వార్త రాశారు. ఆర్బీఐ ఒక ప్రమాణపత్రం దాఖలు చేసింది హైకోర్టులో, అంతే. ఒకవేళ హైకోర్టు తీర్పిస్తే వీళ్ళు ఉబ్బి తబ్బిబ్బైపోయి ఆ డేట్ వేయడం మర్చిపోయి, సాక్షి లోగో వేయడం మర్చిపోయి ఇంకా పెద్ద వార్త రాసేస్తారేమో. హైకోర్టు ఒకవేళ తీర్పు అలా ఇస్తే వీళ్ళు పాపం ఎంత అల్ప సంతోషం. సాక్షి ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్ను పట్టుకొని ఇంత పెద్ద వార్త రాస్తారు. సరే, ఎనీవే ఏదైనా జరగని 2600 కోట్లు ఉన్న పలంగా తీసుకొచ్చి ఇచ్చేశాడు ఆయన జనాలకి. మళ్ళీ ఏమైనా మళ్ళీ అలా మార్గదర్శి మీద ఎన్ని వార్తలు ఇటువంటివి వచ్చినా వాళ్ళంటే వాళ్ళ చందాదారులకు నమ్మకం, ఆ నమ్మకమే వాళ్ళని నిలబడుతుంది. ఏ ఒక్క ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ మీద అయినా సరే ఒక ఆరోపణ వస్తే ఇమీడియట్గా చందాదారులు వెళ్ళి మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని చెప్పి గోల చేస్తారు, ఆఫీసులు తగలబెట్టేస్తారు. అటువంటిది మార్గదర్శి మీద ఇన్ని సంవత్సరాల నుంచి ఆరోపణలు వస్తున్నా ఒక్క చందాదారుడు కూడా మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని అడగట్లేదు. అది మార్గదర్శి రామోజీరావు గారు గెలుచుకున్న నమ్మకం, మార్గదర్శి గెలుచుకున్న నమ్మకం. దాన్ని వీళ్ళు తలకిందులుగా తపస్సు చేసినా ఏమీ చేయలేరు. అఫ్కోర్స్ ఆ డిపాజిట్ల సేకరణ అనేది చట్టానికి సంబంధించిన అంశం, చట్టవిరుద్ధం అయితే కావచ్చుగాక, దానికి సంబంధిత శిక్ష వేస్తే వేయొచ్చుగాక, కానీ అక్కడ లబ్ధిదారుడికి, చందాదారుడికి అన్యాయం జరగలేదు అనేది వాస్తవం. రేపటి నుంచి ఉద్యోగుల బదిలీలపై నిషేధం తాత్కాలిక తొలగింపు. 14 శాఖల్లో ఈ నెలాఖరు వరకు బదిలీలు, నెలాఖరులోగా బదిలీల ప్రక్రియ పూర్తి. ఆ తర్వాత మళ్ళీ నిషేధం అమల్లోకి. ఎక్సైజ్ శాఖలో వచ్చే నెల 5 నుంచి 15 వరకు బదిలీలు. 5 ఏళ్ళు ఒకే చోట పనిచేస్తే తప్పనిసరిగా బదిలీ. వైకల్యం, అనారోగ్యం కారణాలతో బదిలీ కోరితే ప్రాధాన్యత. గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్లకు పైగా పనిచేసిన వారికి ప్రయారిటీ. సో ఇట్లా వచ్చింది. తర్వాత అంతా కేంద్రం చేతుల్లోనే. 15,000 కోట్ల రుణం త్వరగా ఇప్పించండి, వెనుకబడిన జిల్లాలకు నిధులు విడుదల చేయండి. ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి. ఆర్థిక హోంశాఖ మంత్రులతోనూ భేటీ. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై అమిత్ షా ఆరా. ఓకే, తర్వాత కెన్ బెట్వాలని పోలవరం పరిగెత్తేది. పోలవరం నిర్మాణ బాధ్యతలను కేంద్రమే చేపట్టి ఉంటే ఈ పాటికి ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయ్యేదని నీటిపారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరి 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు పోలవరం నిర్మాణ బాధ్యతలను కేంద్రానికి ఇచ్చేయచ్చుగా, మీరెందుకు మేఘాగా అనే సంస్థకి ఇచ్చారు? ఇలా రాసినందుకు బుద్ధి ఉండాలి. సరే, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్రానికి ఇస్తే పూర్తయ్యేదని రాశారు. ఇది వైసీపీ పత్రిక కదా. మరి అప్పుడు 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే రివర్స్ టెండరింగ్కి వెళ్లకుండా మన అనుకూల సంస్థ మేఘాకి చేతుల్లో కాంట్రాక్ట్ పెట్టకుండా కేంద్రానికి ఇచ్చేయచ్చు కదా. అప్పుడు కేంద్రం ఒప్పుకుంటుందిగా, మీరేం చెప్తే చేసేదిగా కేంద్రం. కొండపల్లి బొమ్మ కోట కట్టి కూర్చుందమ్మ. ప్రసిద్ధి చెందిన కొండపల్లి కొయ్య బొమ్మలు ఆన్లైన్ మెట్లెక్కి అదుర్స్ అనిపిస్తున్నాయి. బాగుంది. సిద్ధరామయ్య మేడకు మూడా వచ్చు, ఇందాక చెప్పుకున్నాం కదా అది. నెక్స్ట్ పేజీకి వెళ్దాం. ఎంతైనా మనందరికి ఇష్టమైన పత్రిక కదా, 2వ పేజీకి కూడా వెళ్దాం. మార్గదర్శి డిపాజిట్లు చట్టవిరుద్ధం. ఓకే, రామోజీ ఆర్థిక నేరగాడే.
ఆర్బీఐ నివేదికను బట్టి స్పష్టం. ఓకే, ఓ 4-5 రోజులు రాసుకోండి, మీకు ఫుడ్ దొరికిందిగా, రాసుకోండి 4-5 రోజులు. ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. 2023-24 దేశవ్యాప్తంగా 2.9 లక్షల ఆర్థిక నేరాలంట. కెన్బెట్వాలాగానే పోలవరం పరుగెత్తేది. నిర్మాణ బాధ్యతలు కేంద్రం చేపట్టుకుంటే అది పరిస్థితి. అలా జరగనందనే జాప్యం అంటున్న అధికారులు. ఓకే, చంద్రబాబు తప్పు ఒప్పుకో, మీ బండారం బయటపెట్టిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ. మాజీ మంత్రి అంబటి రాంబాబు. మీకు పోలవరం గురించి మాట్లాడే అర్హత లేదు మాస్టారు. ఎందుకంటే మీకు పోలవరం మీకు తెలియదు కాబట్టి, పోలవరం మీకు అర్థం కాలేదు కాబట్టి, పోలవరం మీకు అర్థం కాలేదని మీరే ఒప్పుకున్నారు కాబట్టి మీరు పోలవరం గురించి మాట్లాడకూడదు, అసలు మీడియా ముందుకు రాకూడదు. వేరేవేవో మాట్లాడుకోండి, మీకు అర్థమయ్యే సబ్జెక్టులు వేరే ఉంటాయి, అవి మాట్లాడుకోండి. పోలవరం గురించి మీరు మాట్లాడకూడదు, ఎందుకంటే మీకు అర్థం కాలేదని మీరే ఒప్పుకున్నారు కాబట్టి. పోలవరం పూర్తికి 2029 వరకు సమయం ఉంది, మంత్రి నిమ్మల రామానాయుడు. కానీ పూర్తి అవ్వదు. సమయం ఏంటి, సమయం ఉంటుంది, సమయం ఎప్పుడూ ఉంటుంది, కానీ పూర్తి అవ్వదు. అయ్యేంత సీన్ లేదు, అక్కడ ఏం కనిపించలేదు. మార్గదర్శి అక్రమాల పునాదికి ఈనాడు కవచం. ఎడిటోరియల్ పేజీలో కూడా అదే చేశారు. వేసుకోండి, స్పెషల్ ఎడిషన్లు వేసుకోండి, మ్యాగజైన్లు పంచుకోండి మార్గదర్శి మీద. ఇన్ని రాసిన చందాదారుల్లో నమ్మకం కోల్పోయేలా చేయలేకపోయారు. అది సాక్షి ఫెయిల్యూర్, వైసీపీ ఫెయిల్యూర్. అది మార్గదర్శి సక్సెస్కి ఫెయిల్యూర్కి తేడా అదే. సరే, అది పక్కన పెట్టేస్తే ఆంధ్రజ్యోతికి వెళ్తే 2027 జాతీయ క్రీడల నిర్వహణకు రాష్ట్రం బిడ్. నాటి ఉమ్మడి రాష్ట్ర స్థాయిలో నిర్వహణకు యోచన. అమరావతిలో క్రీడానగర్ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇదో సాధనం. ఇప్పటికే పీటీ ఉషాను కలిసిన ఎంపీ కేశినేని శివనాథ్ ఈ నెలలో ఆమె రాష్ట్రానికి వచ్చే అవకాశం. మంచిది. జాతీయ క్రీడల కోసం అంటే 2027లో మన రాష్ట్రంలో నిర్వహించడానికి చేస్తున్నారంట. మంచిదే. తర్వాత వైద్యుల భద్రతపై కమిటీ నియమిస్తా అన్నారంట, కేంద్రం చెప్పిందంట. మంచిది. తర్వాత రాష్ట్రంలో ఎయిర్పోర్టులను విస్తరిస్తాము, ఉన్న 7ంటిని 14కు పెంచే యోచన. పౌర విమానయాన శాఖ మంత్రి వెల్లడి. రామ్మోహన్తో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ. ప్రధాన నగరాలకు ఎయిర్ కనెక్టివిటీ, హెలికాప్టర్, స్లీపెన్స్ సేవలు, సీప్లెన్స్ సేవలు. వ్యవసాయం, వాణిజ్య రంగాల్లో డ్రోన్ల వినియోగంపై చర్చ. మీదే బాధ్యత మోదీజీ, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సహకరించండి, పోలవరానికి నిధులు మంజూరు చేయండి, అమరావతికి. ఇదే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర పెద్దలతో కలిసిన వార్తను ఇందులో కూడా హైలైట్ చేశారనమాట. చిక్కుల్లో సిద్ధు. కర్ణాటక సీఎంపై విచారణకు గవర్నర్ అనుమతి. మోడా ఇంటి స్థలాల అక్రమాలపై ఫిర్యాదులు. ప్రజాప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు భారీ కుట్ర. బీజేపీ, జేడీఎస్ రాష్ట్ర నాయకులే సూత్రధారులు. గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం, చట్ట వ్యతిరేకం. ప్రాసిక్యూషన్ అనుమతులపై న్యాయ పోరాటం. సీఎం తప్పుడు ఫిర్యాదుతో సీఎంను ఇరికించే కుట్ర. డీకే అండగా ఉంటామని కాంగ్రెస్ అధిష్టానం భరోసా. మైసూరు, బెంగళూరు సహా రాష్ట్రమంతా నిరసనలు. సో అక్కడ ఒక రకంగా కేంద్రానికి రాష్ట్రానికి ఒక స్ట్రగుల్, ఒక యుద్ధమే జరుగుతుంది. కర్ణాటక వేదికగా మనం అది సెపరేట్గా చూద్దాం. తర్వాత వేధింపుల గతం మరిచి గగ్గోలా. గతంలో జగన్ రెడ్డి ఎంతమంది అఖిల భారత సర్వీస్ అధికారులను వేధించారో మర్చిపోయారు. ఇప్పుడు వెయిటింగ్లో ఉన్న అధికారులను కిరాయి సైనికులుగా మార్చుకొని చేయించిన అరాచకాలను మర్చిపోయారు. పిఎస్ఆర్ ఆంజనేయుల ద్వారా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావును ఆత్మహత్య చేసుకునే వరకు వేధించలేదా? సొంత ఎంపీ రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేయించి అరికాళ్ళు పగిలేలా కొట్టడంలో పివి సునీల్ కుమార్ పాత్ర లేదా? స్కిల్ కేసులో విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంటికి వచ్చిన సిఐడి అధికారులకు విచారణ సాఫీగా జరగడానికి సహకరించిన, నాపై విధులకు ఆటంకం కలిగించారని కేసు పెట్టించింది కొల్లి రఘురామరెడ్డి కాదా? ఆ రోజు లక్ష్మీనారాయణ ఇంటికి వచ్చిన విచారణ అధికారులను రఘురామరెడ్డి ఎన్ని పర్యాయాలు ఫోన్ చేశారో కాల్ డేటా చూస్తే తెలుస్తుంది కదా. చంద్రబాబు తొందరపడకుండా ఒక పద్ధతి ప్రకారం వ్యవహరిస్తున్నారు. నిర్దిష్టమైన ఆధారాలు లేకుండా ఎవరిపైనా చర్యలు తీసుకోవడం లేదు. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ అరెస్ట్ చేసిన తీరే అందుకు నిదర్శనం. కరెక్టే. యాక్చువల్లీ అంటే ఎవరైతే ఏ అధికారులను అయితే ఐపీఎస్ ఐఏఎస్లను ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టిందో వాళ్ళందరికీ ఇప్పుడు వైసీపీ సపోర్ట్ చేస్తుంది. సాక్షిలో వాళ్ళకి సపోర్ట్గా వార్తలు వస్తున్నాయి. అది వాళ్ళకే నష్టం. ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకే నష్టం. వాళ్ళకి సపోర్ట్గా వీళ్ళు చేసే కొద్దీ, వీళ్ళు రాసే కొద్దీ ఇంటర్నల్గా వీళ్ళిద్దరి మధ్య ఇంకా ఏదో బంధం ఉంది అనే అనుమానాలు ప్రభుత్వానికి వస్తాయి. సో వాళ్ళకు అనుకూలంగా సాక్షిలో వార్తలు రాకపోవడం మంచిది. అలా వచ్చే కొద్దీ వాళ్ళే రాయించుకున్నట్టు ఉంటుంది అన్నమాట. ఏదో గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టు. స్టాప్ బ్లాక్ సక్సెస్. తుంగభద్ర జలాశయంలో నిలిచిన నీరు విజయవంతంగా 5 ఎలిమెంట్ల అమరిక.
డ్యామ్ వద్ద పండగ వాతావరణం. రియల్ హీరో కన్నయ్య నాయుడికి ఇంజనీర్లు కార్మికులకు సన్మానం. గేట్లు మొత్తం దించేసిన అధికారులు. 72 టీఎంసీలు ఉంది. 105 టీఎంసీలు ఉన్నది, కేవలం 33 టీఎంసీలు మాత్రమే పోయింది. దాదాపుగా ఒక 30 టీఎంసీలు నీరు సేవ్ అయింది. స్టాప్ లాగ్ ఎమర్జెన్సీ గేటు అత్యవసరంగా అమర్చడం వలన దాదాపుగా ఒక 30 టీఎంసీల నీటిని సేవ్ చేయగలిగారు. బదిలీలకు గ్రీన్ సిగ్నల్. 15 శాఖల్లో ఇందాక చెప్పుకున్నాం కదా. రాష్ట్రానికి జ్వరం, వింత వైరస్తో ఇబ్బందులు, రక్త పరీక్షల్లోనూ తేలని కారణం. నేను ఒక 4 రోజుల కిందట చెప్పా, బ్లడ్ టెస్టులు చేయించినా సరే తెలియట్లా. జ్వరం వస్తుంది, వైరల్ ఫీవర్ అవుతుంది, కానీ బ్లడ్ టెస్ట్ కూడా దొరకట్లా. బాధితుల్లో చిత్రమైన లక్షణాలు. 100 నుంచి 101 డిగ్రీల పైనే జ్వరం, తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, వాంతులు, కొంతమందిలో ప్లేట్లెట్స్ డౌన్, వైద్యులకు అంతు చిక్కని ద్వారాలు, రోజు రోజుకు పెరుగుతున్న బాధితులు, పొరుగు రాష్ట్రాలకు బాధితులు పయనం అని ఇచ్చారు. ఇది కరెక్టే. తర్వాత అందరూ ఎవరు జోగి, అగ్రిగోల్డ్ భూములు కొన్నది మీ కుటుంబం ఒక్కటే కదా. సిఐడి అటాచ్మెంట్లో ఉన్న వాటిని నిషేధ జాబితాలో చేర్చారు. సామాన్యులకు రిజిస్ట్రేషన్ అసాధ్యం, అధికారంతో చుట్టబెట్టింది మీరు కాదా. సర్వే నెంబర్ 88లో భూమిపై ప్రకటన. స్వీయ సవరంతో సర్వే నెంబర్ 87లో భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదా. అన్నీ తెలిసి చక్కబెట్టింది నిజం కాదా. చేశారండి, ఏదో అధికారం ఉంది, తిన్నారు, తప్పు ఒప్పుకుంటారులే, ఏదో ఆయనకి డ్రామా ఆడుతున్నాడు, తెలీదా. అందరూ ఒప్పుకుంటారు, అవును మేము తిన్నాము మా ఇష్టం అని ఒప్పుకుంటారా. ₹1 దొంగతనం చేసిన దొంగ కూడా రూపాయే కదా, తప్పు చేశాను దొంగతనం చేశాను అని ఒప్పుకోడు, ఎవరూ ఒప్పుకోరు. అందులోకి రాజకీయ నాయకులు అసలు ఒప్పుకోరు కదా. చెప్తారులే, నెమ్మదిగా చెప్తారు. నిజాలు ఢమాల్. డయాఫ్రమ్ వాల్పై రాతపత్రిక రాతలు. నిపుణుల బృందం నివేదిక వక్రీకరణ. బాబు హయాంలోనే దెబ్బతిందని గోల. 2020లోనే డ్యామేజ్ అని తేల్చిన కేంద్రం. జగన్ ప్రభుత్వానికి రాసిన లేఖలో వెల్లడి. 2018లో దెబ్బతింటే 5 ఏళ్ళు ఏం చేసినట్టు. ఇట్లా నిన్నంతా వైసీపీ సోషల్ మీడియాలో ఒక్కటే గోల. బాబు హయాంలో డయాఫ్రమ్ వాల్ నాణ్యత లేదు, అందుకే దెబ్బతింది, దానికి చంద్రబాబే కారణం అని ఒకటే గోల వైసీపీ సోషల్ మీడియాలో. యాక్చువల్గా అది 2020లోనే డ్యామేజ్ అని కేంద్రం చెప్పిందంటే దాన్ని కవరింగ్ ఈరోజు రాశారు. భారీగా నిధులు మళ్లింపు. పోలవరానికి కేంద్రం 8,382 కోట్లు ఇచ్చింది. వైసీపీ ఖర్చు చేసింది 4,167 కోట్లే. మిగతా నిధులు ఏమయ్యాయో జగన్ చెప్పాలి. సాక్షికి యాడ్లు ఇచ్చారు, లేదా సాక్షి సర్క్యులేషన్ కోసం వాలంటీర్లకు డబ్బులు ఇచ్చారు, లేదా లాయర్లకు ఫీజుగా ఇచ్చారు, లేదా సలహాదారులకు జీతాలుగా ఇచ్చారు. ఎందుకు ఇప్పుడు మనకి పోలవరం ఫైళ్లు తగలబెట్టిన వాటిని వదలం, ఎంత పెద్దవారున్నా కఠినంగా శిక్షిస్తాం. మంత్రి నిమ్మల రామానాయుడు హెచ్చరిక. అదనమాట. పోలవరం ఫైళ్ళకు నింపు, మరో మదనపల్లె దహనం, ధవళేశ్వరం భూసేకరణ ఇందాక చెప్పుకున్నాను కదా. ఇదే ఇవన్నీ ఆంధ్రజ్యోతి అంశాలు. ఇంకా 2వ పేజీలో ఏమైనా ఉన్నాయేమో ఆంధ్రజ్యోతిలో చూద్దాం. వైద్యులపై భద్రతా చర్యలపై కమిటీ చెప్పారు. మెప్మా డైరెక్టర్గా ఎన్ తేజ్ భరత్. గతంలో ఆయన ఏలూరు ఆర్డీఓగా చేసినప్పుడు మనకు తెలుసు. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ తేజ్ భరత్ని నియమించిందనమాట. ఆయన ఎప్పుడో గతంలో 2013-14లో ఏలూరు ఆర్డీఓగా పనిచేశారు తేజ్ భరత్. సేవా ప్రస్థానం అంటే అంకెలు కాదు. వెంకయ్యనాయుడిది స్ఫూర్తిదాయక ప్రయాణం. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ప్రశంస. స్వర్ణ భారత్ ట్రస్ట్ 23వ వసంతోత్సవాలకు హాజరు. మంచిది. కువైత్ నుంచే భర్తనేగా. భార్యపై అనుమానంతో ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు, వేధింపులు తాళలేక 2 పిల్లలతో కలిసి ఆత్మహత్య. భర్త ఎక్కడో ఉన్నాడు, కానీ భార్య మీద అనుమానంతో సీసీ కెమెరాలు పెట్టాడంట. పెట్టి అక్కడి నుంచి నిఘా పెట్టాడంట. అక్కడి నుంచే వేధింపులు అంట. వీడికి వచ్చే జనం. సరే, ఇది అయిపోయింది. తర్వాత ఆంధ్రప్రభకు వెళ్దాం. సాక్షి, ఆంధ్రజ్యోతి పూర్తి చేస్తాం సక్సెస్ఫుల్గా. ఇప్పుడు ఆంధ్రప్రభ చూస్తే, మోడీజీ అండగా ఉండండి, అభివృద్ధికి సహకరించండి, రాజధాని నిర్మాణానికి సాయం చేయండి. వీళ్ళిద్దరు భేటీ మీద ఇచ్చారు. తర్వాత వర్షాలు, ఉక్కుపోతలు. రాష్ట్రంలో విచిత్ర వాతావరణం, సాధారణం కంటే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులతో అల్లాడిపోతున్న ప్రజలంట. 10 కోట్ల సభ్యత్వం బీజేపీ లక్ష్యం. వామ్మో. ఇందుకోసం ఇన్ఛార్జీలు నియామకం. 3 రాష్ట్రాలకు పురంధేశ్వరి, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు బాధ్యతలు. ఏపీ, తెలంగాణకు ఇన్ఛార్జిగా అరవింద్ మీనన్. మరో 35 ఏళ్ల పాటు బీజేపీదే అధికారం. బీజేపీ మూలాలు బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ ఒక్కసారి అధికారంలోకి వస్తే మళ్ళీ రాదు. పదాధికారుల సమావేశంలో అమిత్ షా. 35 సంవత్సరాలు బీజేపీది అధికారం. ఇంకా నయం, చంద్రబాబు గారే బెటర్.
2047 వరకు అధికారం అన్నారు. అంటే ఒక 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో కోరారు. మీకు మాత్రం కోరికలు చాలా పెద్దవి ఉన్నాయి మాస్టారు. ఓహో, 10 కోట్ల మంది సభ్యత్వమా? ఓహో, సోమవీర్రాజు గారు లాంటి వాళ్ళని, జీవీఎల్ నరసింహారావు లాంటి వాళ్ళని రాష్ట్రాల బాధ్యతలు ఇవ్వండి, వాళ్ళు చేసేస్తారు. బదిలీల్లో ఆఫీస్ బేరర్లకు వెసులుబాటు, లేఖల కోసం ప్రదక్షిణలో ఎంతైనా ఇస్తామంటూ నేతలకు ఆఫర్లు. ఇవి కొంచెం బదిలీలు అంటే ఇవి సర్వసాధారణం. ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి లెటర్లు తీసుకొని ఆ లెటర్ల కోసం డబ్బులు ఇచ్చుకొని బదిలీలు అంటే ఇవి సర్వసాధారణం అనమాట. ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు మంచి గిరాకీ ఉంటుంది. విశాఖలో సిసోడియా, కదులుతున్న భూముల డొంక, దసపల్ల, శారదాపీఠం, హయగ్రేవ, ఎర్రమట్టి దెబ్బల పరిశీలన, క్షేత్రస్థాయిలో సిసోడియా పర్యటన, భారీగా ఫిర్యాదులు. సో ఇప్పుడు మదనపల్లిలో చేశారు, దాని మీద ఫిర్యాదులు వచ్చాయి. దాదాపుగా 4 రోజులు అవుతుంది. ఏమైనా యాక్షన్ ఉందా? ఏమైనా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందా? మదనపల్లిది ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్లకుండా, ఒక కంక్లూజన్ ఇవ్వకుండా అప్పుడే విశాఖపట్నం వచ్చారంట. విశాఖపట్నంలో ఫిర్యాదులు తీసుకుంటున్నారు. తర్వాత పోలవరం ఫైల్స్కు నిప్పు చెప్పుకున్నాము. చిక్కుల్లో సిద్ధరామయ్య ఓకే. గంజాయి నేరగాళ్ల వేట, 27 ప్రత్యేక బృందాలు, తనిఖీల కోసం రంగంలోకి పోలీస్ జాగ్రత్త. 5 జిల్లాల ఎస్పీలతో కార్యాచరణపై విశాఖ డీఐజీ సమీక్ష. మంచిదే. ఇవన్నీ ఆంధ్రప్రభ వార్తలు. ఇవి కూడా పక్కన పెట్టేసి మళ్ళీ ఈనాడు లోపల పేజీలకు వెళ్తే, ఈనాడు లోపల పేజీలకు మళ్ళీ వెళ్తే, రాష్ట్రంలో 7 కొత్త ఎయిర్పోర్ట్లు అంటండి. కోరుకుంటున్నాం త్వరగా రావాలని కోరుకుంటున్నాం. ఆక్వా అభివృద్ధికి అధికారుల మోకాలడ్డు, కేంద్ర ఆక్వా పరిశోధనా సంస్థ ఏర్పాటుపై మత్స్యశాఖ మీనమేషాలు, నిధులున్న భూమి కేటాయింపుపై 5 ఏళ్లుగా కాలయాపన, కొత్త ప్రభుత్వం వచ్చినా దస్త్రం కదల్చిన వైకాపా విధేయ అధికార గణం. వైసీపీ విధేయులు చాలామంది చాలా శాఖల్లో ఉన్నారు. వాళ్ళ వలన ప్రభుత్వం ఏమనుకున్నా జరగట్లా. అదొకటి ఒక పెద్ద చండాలం, చెత్త వ్యవహారంగా మారింది. వైసీపీ అనుకూల అధికారులను అందరినీ ఒకచోట కట్టకట్టి వేరే ప్రపంచానికి పంపిస్తే బెటర్, పార్సల్ చేస్తే బెటర్. వాళ్ళు ఇంకా ఆ ఐడియాలజీలో ఉండిపోయారు. రాజధాని నిర్మాణానికి ఏడీబీ ప్రపంచ బ్యాంక్ రుణం 15,000 కోట్ల ఇచ్చేందుకు సుముఖత. 19న రాష్ట్రానికి రుణదాతల బృందం. సో రాజధాని నిర్మాణానికి 15,000 కోట్లు రుణం ఇస్తారన్నారు కదా, వాళ్ళు 19వ తేదీన రాష్ట్రానికి వస్తున్నారంట. వీలైనంత త్వరగా రుణం మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయంట. ఫ్రీ హోల్డ్ భూముల్లో చేతులు మారిన 125 ఎకరాలు. విశాఖ జిల్లాలో భూ అక్రమాలపై సమగ్ర విచారణ. ఫ్రీ హోల్డ్ పెట్టిన భూముల్లో కూడా 125 ఎకరాలు చేతులు మారి, అందులో కొంతమంది మాజీ ఐఏఎస్లు వాళ్ళ పాత్ర ఉంది అంటున్నారు. చూడాలి. ఆ తప్పిదానికి సంబంధిత శాఖ తరపున క్షమాపణలు. అర్జీదారుడి పోస్టుకు మంత్రి లోకేష్ స్పందన. సమస్యపై ప్రజా దర్బార్లో అర్జీ ఇస్తే దానిపై చర్యలు తీసుకోకుండానే పరిష్కరించినట్టు సందేశం వచ్చిందంటూ అభిషేక్ అనే వ్యక్తి ఎక్స్లో శనివారం పెట్టిన పోస్టుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పందించారు. ఇక్కడ లోకేష్ గారు స్పందించడం ఒక మంచి వార్త అయితే, దానికి అధికారులు ఇక్కడ ప్రజా దర్బార్లో అంటే అర్జీల స్వీకరణకు అధికారులు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారనేది ఇక్కడ మనం కీలకం. వాళ్ళు ఏంటంటే నెంబర్లు చూస్తారు. అరే ఈరోజు 100 ఫిర్యాదులు వచ్చాయి, ఇమీడియట్గా 90 పరిష్కరించేయండి, 90 పరిష్కరించినట్టు వాళ్ళకి మెసేజ్లు పెట్టేయండి అంటారు. అంటే 90% సక్సెస్ రేట్ బలవంతంగా చూపిస్తారు. నిజంగా అవి సాల్వ్ అవ్వవు, నిజంగా వాటిని పరిష్కరించరు. కానీ నెంబర్ గేమ్, నెంబర్స్ మాత్రం చూపిస్తారు. అవతల వాళ్ళు కొంచెం చైతన్యం ఉన్నోళ్ళు, చదువుకున్న వాళ్ళు అయితే ఇదిగో సోషల్ మీడియా ద్వారా బయటకు తీసుకొస్తారు. ఏమీ తెలియని వాళ్ళు అయితే సర్లే మనకెందుకులే కానీ అని వదిలేస్తారు. ఎక్కువ ఏ ప్రభుత్వం ఉన్నా జరిగేది ఇదే. అర్జీలు రావడం వస్తాయి, కానీ వాటిని పరిష్కరించే విషయంలో నెంబర్స్ చూపిస్తారు, బలవంతంగా పరిష్కరించినట్టు ఒప్పిస్తారు తప్ప నిజంగా పరిష్కరించరు. చాలా తక్కువ అది. లోకేష్ గారు దీని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. చెప్పుతో కొట్టాడని చంపేశాడు. ఇప్పుడు కర్నూలు జిల్లాలో పత్తికొండ నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు కేసు ఒకటి ఉంది కదా, సో దాన్ని ఎందుకు చంపేశాడంటే చెప్పుతో. గతంలో ఈయన విశ్రాంత హెడ్ కానిస్టేబుల్ని ఈ శ్రీనివాసులు అనే టీడీపీ నాయకుడు చెప్పుతో కొట్టాడంట గతంలో. అది మనసులో పెట్టుకున్న ఆయన ఇతన్ని ఇలా కడతీర్చాడు. సో దీనిలో వైసీపీ వాళ్ళ పాత్ర లేదు, టీడీపీలో ఉన్న గ్రూపుల పాత్ర ఉంది. సో ఇది మొత్తం 4 పత్రికల్లో ఉన్న కీలకమైన అంశాలు. మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. నేను ఇక్కడ ఒక రిక్వెస్ట్, నా నెంబర్ ఇచ్చి ఏమైనా అవసరానికి మెసేజ్ పెట్టండి అన్న. మెసేజ్లు పెడుతున్నారు, నేను రిప్లై పెట్టకపోతే అలుగుతున్నారు. నువ్వు అలాంటి వాడు అని తెలియదు, ఇలాంటి వాడు అని తెలియదు అంటున్నారు. ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. ఫోన్లు నేను ఆన్సర్ చేయకపోతే తిట్టుకుంటున్నారు. అనవసరంగా నెంబర్ ఇచ్చానేమో అనుకుంటున్నా.
ఇంకో 4-5 రోజులు చూసి నా నెంబర్ పూర్తిగా తీసేస్తానన్నమాట. ఒక 4-5 రోజుల పాటు చూస్తా. ఇదే పరిస్థితి ఉంటే పూర్తిగా ఇంక నెంబర్ తీసేయడం తప్ప ఇంకేమీ చేయలేను. థ్యాంక్ యూ.